కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ GTA ఫౌండర్ చైర్మన్ కల్వల విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. నమస్తే విశ్వేశ్వరరెడ్డి. నమస్కారం. ఇప్పుడు అత్యంత ప్రధానమైన విద్యార్థుల వీసాల సంగతిలోకి వద్దాం. ట్రంప్ వచ్చాక వీసాలకు సంబంధించిన చాలా చర్చ జరుగుతోంది. అంతకుముందున్న నిబంధనలతో పోలిస్తే ఇప్పుడు బాగా టైట్ అయ్యాయని, కష్టంగా ఉందని, వెనక్కు మళ్ళీ దేశాలకు పంపించేస్తున్నారని. ఏమిటి పరిణామాలు? టిపికల్గా మనకి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఇమిగ్రేషన్ దానిలో వాళ్ళు ఏమవుతుందనంటే, ఒకప్పుడు ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ అంటే మేము ఇప్పుడు ఎట్లయితే 400 ఏళ్ళని చెప్పుకున్నామో, 200 ఏళ్ళ తర్వాత బ్రిటిష్ దాని తర్వాత ఇప్పుడు ఎట్లయితే జరుగుతుందో, ఈ 200 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న దానిలో US ఇమిగ్రేషన్ లాస్ ఓల్డ్. ఓకే. అంటే సెప్టెంబర్ 11, 2000 సెప్టెంబర్లో జరిగిన సంఘటన కంటే ముందు యూఎస్లో ఉన్నంత ఫ్రీడమ్ ఏ దేశంలో మేము చూడలేదు. యాక్చువల్గా దట్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. ఆ దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ను అంటే మనిషిని నమ్మే విధానంలో గొప్పగా ఉండేది. ఎప్పుడైతే ఈ గ్యాప్ వచ్చిందో, ఇది సెప్టెంబర్ 11 ఈవెంట్ జరిగిందో 9/11, దాని తర్వాత నుంచే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని ఒక కొత్త డిపార్ట్మెంట్ని యాడ్ చేశారు. అంతకుముందు ఆ డిపార్ట్మెంటే లేదు. సో అప్పుడు ఏమేం చేస్తారు, మా దేశంలోకి వచ్చి మా ఫ్లైట్లే యూజ్ చేసుకొని మా ప్రాపర్టీనే మా జనాలనే చంపగలిగే మెకానిజం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో జరిగిన ప్రయత్నం నుంచి ఆ రోజు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు టిల్ టుడే ఇప్పుడు 20 దగ్గరకు వస్తుంది, 24 ఏళ్ళు. అది సో 2001 to 25 ఇప్పుడు 24 ఇయర్స్కి వచ్చింది. ఇప్పుడు చాలా డైనమిక్గా చేంజెస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మన వాళ్ళు H1 మీద వచ్చారు. స్టూడెంట్గా F1 మీద వస్తారు, తర్వాత H1 తీసుకుంటారు, తర్వాత గ్రీన్ కార్డ్ తీసుకుంటారు, తర్వాత న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. దీన్ని ప్యాత్ టు ద US సిటిజన్షిప్ అంటారు. అందులో భాగంగా చాలా డైనమిక్గా చేంజ్ వచ్చాయి. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే, ఆ సుప్రీం పవర్ ఉంటుంది ఆయనకు యాజ్ అ ప్రెసిడెంట్గా. సో ఆ పవర్ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఎలా ఉంటాయంటే, ఇట్ ఈస్ ఎ టర్మ్ బేస్డ్. అంటే ఆయన టర్మ్లో 1 ఇయర్కో 2 ఇయర్స్కో టర్మ్ తీసుకుంటారు. అవి చాలా హార్డ్షిప్స్ తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే దీనికి సెనెట్ కానీ కాంగ్రెస్ రిలేటెడ్ కానీ ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఆయనకున్న సుప్రీం పవర్స్తోని, ఆ అథారిటీతోని ఇవి తీసుకొస్తున్నారు. అవి కంట్రీ ఇంట్రెస్ట్లో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా కోర్టు ఉంది, అక్కడ కోర్టు సిస్టమ్ ఉంది, వాళ్ళు కరెక్షన్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్స్ చెక్ చేస్తారు. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్న ఇంటెన్షన్స్ కంట్రీ ఇంట్రెస్టా లేకపోతే పర్సనల్ ఇంట్రెస్టా. టిపికల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేటి అన్ని గ్లోబల్ ఇంట్రెస్ట్లో తీసుకొస్తుండ్రు. అంటే ఒక కంట్రీ స్పెసిఫిక్గా ఒక ఇండియాను టార్గెట్ చేస్తే తీసుకొచ్చింది కాదు. ఈ క్రమంలో ఈ మధ్య జరుగుతుంది అంటే, లాస్ట్ 10 ఏళ్లలో స్టూడెంట్స్ చాలామంది ఇండియా నుంచి ఎక్కువ వెళ్ళడం జరిగింది. మనం చూస్తే ఇవాళ హైదరాబాద్లో ఉన్న US కాన్సులేటు 50+ విండోస్తోని బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. అంటే చాలా గొప్ప విషయం. అంటే ఇండియాలోనే కాదు, సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్. సో అన్ని 50 విండోస్ పెట్టుకున్న ఆఫీసర్స్ ఏం చేస్తారు, మైగ్రేషన్ వెల్కమ్ చెప్తారు తప్ప డినే చేయరు. అంటే మీరు రావటానికి కోసం అది ఒక ప్రాసెసింగ్ లొకేషన్ కదా. అంటే మేము పెట్టుకున్న విండోది ఏంది, రైట్ పీపుల్ని పంపాలి. అంటే అమెరికా ఏముంటుందంటే, మా కంట్రీకి వచ్చే వాళ్ళు రైట్ పీపుల్ రావాలి, మేము రాంగ్ పీపుల్ అని వెల్కమ్ చెప్పాము. ఈ కంట్రీ అటువంటి కంట్రీ కాదు. మా దగ్గరికి మీ దగ్గర ఉన్న టాలెంట్ అని ఉండాలి, లేకపోతే మీ దగ్గర ట్రెజర్ అని ఉండాలి. ఈ రెండు ఉంటే మాకు రండి. మిగతా మాకు ఈ ఇల్లీగల్ కానివ్వండి, అటువంటి ఇష్యూస్లో క్రిమినల్ ఇంటెంట్ ఉండి కానీ, ఆర్గనైజేషన్ లాయాలిటీ కానీ, కంట్రీకి సెక్యూరిటీ ఇష్యూస్లో లాయాలిటీ లేనప్పుడు, అటువంటి థ్రెట్ ఉన్నదనుకున్న వాళ్ళు ఎవరు మా దేశానికి అక్కర్లేదు. ఇప్పుడు దేశంలో ఎవరన్నా కూడా మేము బయటికి డిపోర్ట్ చేస్తాము అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు. ట్రంప్ 100% ఇస్ కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తుంది. USCIS అంటారు, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని, అది కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో మనం క్రియేట్ చేసిన ఫార్ములాస్తోనే కరెక్షన్ కోసమే తీసుకొచ్చిన పథకాలు ఇవి తప్ప అంతకంటే ముందు ఇవి లేవు. అంటే మనం ఆ కంట్రీలో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్లు తీసుకొని పొడుస్తుంటాం చూడండి, ఆ పొడుతల వల్ల వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఇవన్నీ ఆర్డర్స్. ఈ మధ్య వార్తల్లో చివరకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మానిటర్ చేస్తున్నారు, అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది యాక్చువల్లీ దానికోసమే ఈ మధ్యలో మనం యాక్చువల్లీ అపాయింట్మెంట్లు కూడా క్యాన్సిల్ చేశారు. ఇక్కడ తర్వాత ఆపేశారు. ఏంటంటే DS-160 అని ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా కాన్సులేట్లో అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అన్నట్టు. అందులో ఇంతకుముందు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఫామ్ అందులో లేదు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఫామ్లో లేనందువల్ల దాన్ని యాడ్ చేయడం కోసము కొన్ని రోజులు డౌన్ చేశారు. ఇప్పుడు కొన్ని అపాయింట్మెంట్స్. బాటం
నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా, అంటే ముందే అవుట్ సైడ్ ద కంట్రీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని కంట్రీకి తీసుకురావడం బెటర్. కంట్రీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనకకు పంపించడం ఇబ్బంది అవుతుంది. డిపోర్టేషన్కి చాలా ప్రొసీడింగ్స్ అవుతున్నాయి, ఫైనాన్షియల్ బర్డెన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కంట్రీ లోపలికి వచ్చే ముందే స్క్రీనింగ్ ప్రాపర్గా చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, కంట్రీ లాయాలిటీ, ఈ పొలిటికల్ ఇవన్నీ అఫిలియేషన్స్, తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇదేంటి టెర్రరిస్టిక్ ఐడియాలజీ ఏదైనా ఉందా, అంటే మైండ్ సెట్ కొందరు ఉంటుంది చూడండి, అగ్రెసివ్ మైండ్ సెట్లు ఉన్నాయా లేవా, ఆ స్క్రీనింగ్ చేసుకొని కంట్రీ లోపలికి తీసుకురావడం వల్ల వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఆ ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం తప్ప అంటే ఒక కంట్రీని టార్గెట్ చేయడం కాదు. అమెరికన్ కంట్రీ ఇంట్రెస్ట్ టార్గెట్. ఈ అమెరికా లోపలికి వచ్చి ఒకసారి లోపలికి వచ్చినాక పంపడంలో ఉంటుందంటే మళ్ళీ కోర్ట్ సిస్టమ్ ద్వారా వెళ్ళాలి, డిపోర్టేషన్ అంటే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, డిపోర్ట్ చేయాలి. ఇది లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మళ్ళీ అమెరికా మెయిన్ ల్యాండ్లో డబ్బు తింటుంటారు, భోజనం చేస్తుంటారు కదా. సో అందువల్ల పంపడం, తర్వాత క్రిమినల్ యాక్టివిటీ చేస్తే తొందరగా పంపుతారు. రెగ్యులర్గా న్యాచురల్గా ఇల్లీగల్ ఉంటే ఎట్లా ఉంటుందంటే ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అని ఉంటుందండి. దాన్ని వయలేషన్ చేసిన వాళ్ళని ఎట్లా పంపాలనేది అట్లా పంపుతుంటారు. బట్ ఓవరాల్గా ఏంటంటే కంట్రీ లోపలికి రాకుండా ముందే మనం స్క్రీనింగ్ చేయడం, వీసా దగ్గర కాన్సులర్ దగ్గర చేయడము, సిబిపి ఆఫీసు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సిబిపి కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ ఉంటుంది, అక్కడ స్క్రీనింగ్ చేయడము. తర్వాత విత్ ఇన్ ద కంట్రీలో ఐస్ ఉంటుంది, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కూడా వ్యాలిడేషన్స్ వెరిఫికేషన్ చేస్తూనే ఉంటుంది, ఎప్పుడెప్పుడు ట్రాక్ చేస్తుంటుంది. కంట్రీ లోపల ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా, కంట్రీ లోపల ఎక్కడైనా వయలేషన్స్ ఉన్నా, కంట్రీలో ఎక్కడైనా ఓవర్ స్టే చేస్తున్నా కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు, మన రిపోర్ట్ చేస్తారు, కోర్టు ముందు పెడతారు, డిపోర్ట్ చేస్తారు. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలు. మన విద్యార్థులు ఎక్కువ మంది చేసే తప్పులు ఏమిటండి? చాలా ఇప్పుడు ఈ రీసెంట్లో మా దగ్గరికి చాలా వస్తున్నాయి. ఈ మధ్య మన వాళ్ళు ఎంగేజ్ అవుతున్నది అంటే యాక్చువల్లీ F1 వీసా ప్రోగ్రామ్ ఏంటంటే, ఇక్కడ మనం తీసుకున్న వీసా మేము 2 ఏళ్ళు అక్కడ చదువుకుంటాము. స్టెమ్ అయితే 3 ఏళ్ళు ఓపీటీ టైం ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని. నాన్ స్టెమ్ వాళ్ళకి 12 months ఉంటుందని అక్కడికి వెళ్తాము. మనకు 5 ఏళ్ళ వీసా ఇస్తారు. ఇక్కడ మన I-20 చూసి అక్కడ I-20 అప్పుడు మనం ఏం చెప్తామంటే, అయితే మేమన్నా ఫీజు ఇస్తాం, అంటే మా డబ్బు ఉంది బ్యాంకులో అని చెప్తాం. లేదు అంటే బ్యాంకు లోన్ అని ఉందని చెప్పి ఒక లెటర్ చూపిస్తాం. ఈ 2 సోర్సెస్ అని చెప్తాం. అక్కడ మేము ఏం పని చేయము, ఆథరైజ్డ్ వర్కే చేస్తాము, కంట్రీ లోపల అనాథరైజ్డ్ వర్క్ చేయము అని చెప్పి వస్తున్నాం మనం. అది హిస్టారికల్గా చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. మధ్య మధ్యలో ఏమైనా కొంతమంది పనులు చేసి ఉండొచ్చు, కానీ ఇంత లేదు. ఇప్పుడు డిజిటల్ ఏజ్లో ట్రాకబిలిటీ పెరిగిన తర్వాత ఈ ఫోన్లలో ఇవన్నీ ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏం జరుగుతుందో తెలుస్తుంది గవర్నమెంట్కి. సో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏ రకంగా స్టూడెంటే కాకుండా అక్కడ వెళ్ళి గ్యాస్ స్టేషన్లో, గ్రోసరీ స్టోర్లో, లిక్కర్ స్టోర్లో, వాట్ ఎవర్ ద జాబ్, అంటే నేను అందరినీ ఆపాదించట్లేదు, ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఎందుకంటే క్లారిటీ ఇవ్వడానికి కోసం చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ వయలేటింగ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్. సో వాళ్ళని పట్టుకుంటున్నారు. రెండవది ఏంటంటే ఈ మధ్య స్పీడింగ్ టికెట్లు, DUI కేసులు, ఇద్దరి మధ్య గొడవలు, జనాలు ఎక్కువైపోయారు కదా ఫ్యామిలీ. తర్వాత మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, తర్వాత మనీ లాండరింగ్, ఇప్పుడు అది కొత్త సబ్జెక్టు. తర్వాత ఈ అక్కడ ఉన్న ఏదైనా వయలేషన్ రూల్స్లో కూడా ఏమైనా మిస్యూజ్ అయితే అది కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఆ చేసిన వాళ్ళనే పట్టుకుంటారు తప్ప వేరే వాళ్ళని పట్టుకోరు. కాకపోతే లా ఆఫ్ ద ల్యాండ్ వెరీ పవర్ఫుల్, మనకు తప్పించుకోవడానికి ఛాన్సే ఉండదు. తర్వాత ట్రాకబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు మొన్న చాలామంది స్టూడెంట్గా ఉన్నప్పుడు పనిచేశారు, ఇండియాకి వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆ CBP ఆఫీసర్ ఏం చేస్తారు, సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తారు. అక్కడే ఆ CBP పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే తీసుకెళ్ళి ఒక 5 గంటలు ఒక పక్కన కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏం చేస్తారు, ఆయన ఫోన్ తీసుకుంటారు, ఆయన కంప్యూటర్ తీసుకుంటారు. మనకేంటి ఎలా ఉంటే మన సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఉంటుంది, మన గూగుల్ ఈమెయిల్ ఉంటాయి, ఫేస్బుక్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది కదా. 5 గంటలలో వాళ్ళు మొత్తం రిపోర్ట్ రన్ చేస్తారు. కంట్రీ లోపల అడుగుపెట్టి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన కార్యక్రమాలు ఏంది, అందులో ఏమన్నా వయలేషన్స్ ఉన్నాయా. సో ఆ వయలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెలుస్తాయి. వచ్చి ఆ క్వశ్చన్స్ అడుగుతారు. పర్సన్ అడిగితే ఏమంటారు, మన వాళ్ళు ఫస్ట్ నో, ఐ డోంట్ నో, అవన్నీ చేయలేదని చెప్తారు. అప్పుడు ఏమంటారు, నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఒప్పుకుంటే నేను ఓన్లీ వీసా క్యాన్సిల్ చేస్తాం, కాకపోతే మళ్ళీ మనం వీసా తీసుకొని అంటే ఇండియాకి వెళ్ళి మేము వీసా తీసుకొని రావచ్చు, మీ మీద బార్ పెట్టమని అంటారు. ఒక గేమ్ ఆడతారంట అక్కడ. సో ఏమవుతుందంటే వాళ్ళు ఇది దానికి ఐడియా కనెక్ట్ అయిపోయి చెప్పేస్తారు, మన వాళ్ళే వాలంటీర్గా డిస్క్లోజ్ చేస్తారు, ఐ డిడ్ సో అండ్ సో వయలేషన్. అప్పుడు ఏమవుతుంది, వీసా క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు హానెస్ట్గా మనం ఒప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒప్పుకుంటే మనం బార్ కూడా చేయొచ్చు కదా, అంటే వాలంటీర్గా మనం ఒప్పేసుకున్నట్టు కదా అక్కడ. సో అంటే స్ట్రాటజికల్గా వాళ్ళు అట్లా రిట్రీవ్ చేస్తారు అన్నట్టు. సో టిపికల్గా ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ అటువంటి దానిలో ఉంది. కాకపోతే మన వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా వాళ్ళకి
గైడెన్స్ ఇస్తున్నాం, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, సింఫోజిజం చేస్తున్నాం, సెమినార్స్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు ఈ ఏరియాస్లలో గ్యాప్ ఉంటే మీరు ఇది నేర్చుకోండి. ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్లో అయితే ఇమిగ్రేషన్ అటార్నీస్, ఫ్యామిలీలో అయితే ఫ్యామిలీ అటార్నీస్, తర్వాత ఇన్కార్పొరేషన్ అటార్నీ అయితే ఇన్కార్పొరేషన్, తర్వాత క్రిమినల్ ఇంటెంట్ ఉంటే క్రిమినల్ అటార్నీస్తో ఎంగేజ్ చేపించి ఒకవేళ జైలుకి పోతే కూడా మనం బెయిల్ బాండ్ మీద తీసుకొస్తున్నాం, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాం. తర్వాత గైడెన్స్ ఇస్తున్నాం. ఇది ఇంపార్టెంట్. ఒక కంట్రీలో ఈ కల్చర్కి అలవాటు పడి 25 ఏళ్ళు బతికిపోయి అక్కడ 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మ్యాటర్. మన వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా స్మార్ట్గా ఉంటారు, మంచిగా సెటిల్ అవుతారు. మన వాళ్ళకి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్కి. సో అందువల్ల మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషనే కాకుండా మన లా ఆఫీసెస్ ఆఫ్ జనతా కల్చర్ నుంచి కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం బేసికల్గా. తర్వాత స్టూడెంట్స్కి అందరికీ మేము ఫ్రీగానే సర్వీస్ చేస్తుంటాం, ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఇంకా రెవెన్యూ రాదు, ఎర్నింగ్ చేయరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఇస్తున్నాం. ఓపీటీ టైంలో కానివ్వండి, స్టెమ్ ఓపీటీ టైంలో కానివ్వండి, సిపిటీ టైంలో కానివ్వండి, వాళ్ళకి మేము మంచి గైడెన్స్ ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఈ ఏరియాస్లలో మీరు ఫోకస్ చేయండి, ఈ ఏరియాస్లలో ఇన్వాల్వ్ కాకండి, ఈ సర్టెన్ లొకేషన్స్కి వెళ్ళకండి అని కూడా మేము ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. విద్యార్థుల విషయంలో ఇంకొక విషాదకరమైన వార్త అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రమాదంలో చనిపోవడం, ఈత కొలనుల్లో చనిపోవడం, ఇట్లాంటివి. ఇవి ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. యాక్చువల్గా ఇది ఈ స్టూడెంట్లు మొన్న ఈ మధ్య జరిగిన 2-3 సంఘటనలు మీకు చెప్తాను. సో ఈ జొమాటో టైపు ఫుడ్ డెలివరీకి వెళ్ళారు మన అబ్బాయి, ఒక హైదరాబాద్ వ్యక్తి. వెళ్తే అక్కడ అతను షూట్ చేశాడు, అబ్బాయిని, చనిపోయాడు. రూల్ ప్రకారం ఈయన జొమాటో డెలివరీకి అసలు వెళ్ళొద్దు. అంటే అక్కడ డెలివరీ మన ఊబర్ డెలివరీ కానీ ఇటువంటి వాటికి వెళ్ళొద్దు. మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను. ఊబర్ డెలివరీ, ఫుడ్ డెలివరీకి వెళ్ళడం మనం చెయ్యొద్దు ఆ పని. యాక్చువల్గా వేరే వాళ్ళ నేమ్ పెట్టుకొని వెళ్ళి డెలివరీ చేసి వచ్చాడు, చనిపోయాడు. ఇది ఒకటి, ఇది వయలేషన్. సెకండ్, మీరు మనకు అక్కడి కరెంట్స్ అంటే వాటర్, ఇది సీ షోర్ కరెంట్స్ డిఫరెంట్, ఇక్కడి కరెంట్స్ డిఫరెంట్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ లైఫ్ గార్డ్ ఉన్నాడా చూసుకొని మన స్ట్రెంగ్త్ ఫ్రేమ్వర్క్లోనే మనం స్విమ్మింగ్కి వెళ్ళాలి. సో ఈ మధ్య కూడా 2-3 అట్లనే దొరికిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు. సో ఇక్కడ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడానికి చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడైతే మీరు వాటర్లో దొరకాలో, ఎక్కడైతే లోతు ఎంత ఉందో తెలుసుకొని మనం యాక్ట్ చేస్తే అది బాగుంటుంది. తర్వాత ఈ మధ్య మన వాళ్ళు స్టోర్లలో పనిచేస్తున్నారు. ఈ స్టోర్లలో కూడా పనిచేయద్దు, ఓన్లీ ఆథరైజ్డ్ వర్కే. అంటే ఏదైతే యూనివర్సిటీకి పరిమితులకు లోబడి యూనివర్సిటీ లోపలనే పనిచేసుకోవాలి. అది మీకు ప్రొఫెసర్ దగ్గర పనిచేయడం కానివ్వండి, లేకపోతే క్యాంపస్లో ఉన్న హాస్టళ్లలో పనిచేయడం కానీ, హాస్టల్లో ఉన్న క్యాంపస్లో ఉన్న లైబ్రరీలలో పనిచేయడం కానీ, ఇటువంటి రకంగా మనం పనిచేసుకోవచ్చు. పేమెంట్ కూడా వస్తుంది. ఇది ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ పరిమితులకు లోబడి చేసే పని. అది కాకుండా మనం ఎక్కడైతే క్రిమినల్గా బ్యాక్గ్రౌండ్ బాగా ఇష్యూస్ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం ఆడ పనిచేస్తున్నాం. క్రైమ్ ఏరియాస్ అంటారు అన్నట్టు. అంటే ఆ పర్టికులర్ సిటీలో, ప్రతి సిటీలో కొంచెం క్రైమ్ ఏరియా ఉంటుంది, అక్కడ వెళ్ళి పనిచేయడం కానివ్వండి. పనిచేయడం వల్ల ఏమైంది, 2-3 సంఘటనలు తెలిసిన నా క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి పాపం బుల్లెట్ షూటింగ్ హార్ట్ పక్క నుంచి వెళ్ళింది. సో 6 వారాలు హాస్పిటలైజ్ అయ్యాడు. ఈ టిపికల్గా ఏంటంటే అందరు రకరకాల పిల్లలందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇవి. తర్వాత ఎవరో వన్ ఆఫ్ ద స్టోర్లో పనిచేస్తే పాపం షూటింగ్ చేశారు, స్టమక్లో షూట్ చేశారు. వీళ్ళు కాపుకొని కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఏం చెప్పదు, వాడు వచ్చినప్పుడు వాళ్ళకు చేతిలో పెట్టేయాలి మొత్తం, ఫోన్లు గిన్లు ఇవన్నీ యాక్షన్స్ ఇవ్వద్దు. వాళ్ళ చేతిలో గన్ ఉంది, మనం యాక్షన్ చేస్తే వాడు షూట్ చేస్తాడు. సో అందువల్ల మేము అది కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు హ్యాండ్సప్ కాండి, వాళ్ళు చెప్పినట్టు వినండి. ఆ పర్టికులర్ నుంచి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేసి వాళ్ళని పంపించాలి. లేకపోతే వాళ్ళకి హ్యాంగర్ వస్తే వాళ్ళ చేతిలో గన్ ఉంటుంది, సో షూట్ చేస్తారు. ఇక్కడ ఈ కడుపులో షూట్ చేసి హార్ట్ పక్కన షూట్ చేశారు కాబట్టి మీరు బతుకున్నారు. అదే హార్ట్కి టచ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండదు, ఎంతమందికి ఇబ్బంది. మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, ఆ కంట్రీలో మనం చేస్తున్న యాక్టివిటీ ఏంటి, అది ఎవరికి, మీకు నాకు కాదు ఇబ్బంది, వాళ్ళకే ఇబ్బంది. సో వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్లోనే మీరు అటువంటి కార్యక్రమాలు చేయకండి. మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఆ చదువు 2 years, ఓపీటీ టైం 3 years చేసుకొని బ్రహ్మాండంగా సెటిల్ కాండి. జాబులు ఈ $10 $15 ఉంటుండే అండి ఈ స్టోర్లలో. ఈ జాబులే చేయకుండా మనం $100,000 ఉన్న జాబ్ వెతుక్కోవాలి. మనం వెళ్ళిన పర్పస్ అది. సో అందువల్ల అటువంటి చేయడానికి కోసం ప్రయత్నించండి. ఇటువంటి దానిలో మీరు తగ్గించుకుంటే మనకే ఉంటుంది, ఎందుకంటే ఒకప్పటిలాగా లేదు. ప్లస్ మీరు ఇప్పుడు వెళ్ళి ఆడ పనిచేస్తున్నారు, ఇదంతా ట్రాక్ అవుతుంది. మీరు మళ్ళీ కంట్రీ బయటకు వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు మీరు అది ఎన్ఫోర్స్ అది క్లియర్గా చెప్తున్నారు. సో మధ్య మధ్యలో మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఫోన్లు తీసుకుంటే ఫోన్లలో మన వాళ్ళు ఐఎమ్ కమింగ్ టు వర్క్, ఐఎమ్ కమింగ్ ఇవన్నీ టెక్స్ట్ ఉంటాయి కదా. సో దానివల్ల కూడా వాళ్ళు దొరికిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మనం అటువంటి ఏరియాస్కి వెళ్ళొద్దు, మనకు మంచిగా చదువుకోండి, గొప్పగా ఉంది. మీరు కూడా H1 తీసుకోవాలి, మీరు గ్రీన్ కార్డ్ రావాలి, మీరు సిటిజన్షిప్ తీసుకోవాలి, మీరు బ్రహ్మాండంగా సెటిల్ కావాలి, మీ పిల్లలు అక్కడే పుడతారు, వాళ్ళు యూఎస్ బర్త్ సిటిజన్షిప్ తీసుకోవాలని కోరుకుంటాం. అందులో భాగంగా ఆ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తే ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ అక్కడికి ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఈ రకమైనది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ధాత్రి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మరో ఎప్పుడైనా ఇంకేదైనా సందర్భంలో ఇంకా వివరంగా మీరు, ఎందుకంటే లా ఫామ్ కూడా పెట్టుకుని ఉన్నారు కాబట్టి చాలా మైన్యూట్గా వివరాలు ఇవ్వగలరు. కాబట్టి ప్రేక్షకులకు ఉపయోగపడేలాగా ఇంకొన్ని చర్చలు కూడా చేద్దాము. మీ GTA సేవలు విస్తరించాలని,
అవి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరో అతిథితో మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.